నమస్తే అండి బోస్ కుమార్. పులివెందుల్లో ఒంటిమిట్ట పులివెందుల్లో జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఎలా జరిగాయి, వైసీపీ పార్టీ నేర్చుకోవాల్సింది ఏముంది దీంట్లో అనేటువంటి విషయాన్ని చూడాలి. బట్ అందరూ అనుకుంటారేమో టీడీపీ పార్టీ అంటే కూటమి ఏం నేర్చుకోదంటే ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు నిజంగా చెప్తున్నాం. బట్ ఇదేదో వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికో లేకపోతే కాదు, న్యూట్రల్ గా ఉండి చెప్తున్నటువంటి విషయం అనమాట. నిజంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటంటే వైసీపీ పార్టీ ప్రతి ఎలక్షన్స్ లో ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, అధికారం ఉన్నటువంటి టైంలో ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, నామినేషన్ పేపర్లు చించేటలు, నామినేషన్ వేసినటువంటి వాళ్ళని బెదిరించటాలు, ఇవన్నీ కూడా చేసింది. చేయలేదు అని చెప్పేసి వైసీపీ పార్టీ ఎక్కడైనా నిరూపించగలదా? మామూలుగా అయితే ఇది ఇంకా ఉధృతమైతే ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ వీడియో కానీ 15 మినిట్స్ వీడియో పైన కానీ విత్ ప్రూఫ్స్ తోటి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నటువంటి టైంలో దొంగ ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి, దౌర్జన్యాలు ఖచ్చితంగా ఉన్నాయి, కిడ్నాప్లు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దీంట్లో లేనిదంటూ ఏం లేదు, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అధికారం ఉన్నటువంటి టైంలో పోలీసుల్ని ఉపయోగించుకొని అధికారులను ఉపయోగించుకొని ఎలక్షన్స్ జరిపించింది అనేది మాత్రం పక్కా వాస్తవం. దీంట్లో ప్రధానంగా తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. అన్ని వీడియోస్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే. విపరీతమైనటువంటి ఒక రకం వెర్రితలు. అంటే ఎందుకు ఇలా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కూడా, అంటే ఓడిపోతున్నాం అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియనంతగా ఎందుకు అంత ప్రవర్తించారు అంటే, జనానికి మేము సంక్షేమ రూపంలో డబ్బులు ఇస్తున్నాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాం అనేటువంటి విధంగా విర్రవీగిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఏమైంది? పులివెందుల ఎలక్షన్స్ లో ఏమైంది? ఇప్పుడు అదే దొంగ ఓట్లు మ్యాటర్ మళ్ళీ బయటకు వచ్చింది, అదే దౌర్జన్యాలు బయటకు వచ్చినాయి, అదే విధంగా మ్యానిపులేషన్స్ బయటకు వచ్చినాయి, పోలీసులు ఉపయోగించుకోవడం బయటకు వచ్చింది. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేశారో అన్ని మున్సిపల్ ఎన్నికల్లో కూడా కుప్పాన్ని టచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పాన్ని టచ్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సర్వశక్తులు కుప్పంలో ఒడ్డారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఇప్పుడు అధికారం మారింది. ఇప్పుడు కూటమి ఏం చేసింది? సేమ్ పులివెందులు టచ్ చేసిందిగా. వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ఎంటైర్ లైఫ్ లో, ఎంటైర్ రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా కుప్పం జోలికి ఇట్లాగా రావటం ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు రాలేదు. ఎందుకనంటే ఇది అందరినీ, దీంట్లో ఎవరు ఒప్పనో తప్పనో నేను చెప్పట్లేదు. అధికారంలో ఉన్నటువంటి టైంలో కొన్ని ఉంటాయి, వాటిలో కొన్ని తగ్గాలి. ఎందుకనంటే అధికారం లేనటువంటి టైంలో కొన్ని ఎథిక్స్ కానీ ఫాలో అవ్వగలిగితే, కొన్ని చాలు, అన్ని అవసరం కొన్ని ఫాలో అయితే ఖచ్చితంగా అధికారం అనేది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ప్రవర్తిస్తే అన్ని బాగుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కానీ వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిందంటే ఖచ్చితంగా అధికారం అనేది శాశ్వతం కాదు, అది మారుతూ ఉంటుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మనం చేస్తామో అది తిరిగి మన దగ్గరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బట్ ఇంకోటి అనొచ్చు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది కదా, పులివెందుల ఎలక్షన్స్ లో అన్ని ఉపయోగించుకున్నారు కదా వాళ్ళు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఆ విధంగా చేస్తే పరిస్థితి ఏంటంటే ఓకే రైట్ జరగవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు టచ్ చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు టచ్ చేయకూడదు. ఇవంతే. కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కొంత ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే మళ్ళీ మనకి అవి రావు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఏం మాట్లాడారు? అప్రజాస్వామికంగా వైసీపీ పార్టీ ఎన్నికలు జరిపిస్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మిగతా అన్ని కానీ, లేకపోతే వాళ్ళు చేసే ప్రవర్తన, మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా 11 సీట్లు అంటే ఇది అసమస్యగా వచ్చినట్ట. అటు అన్ని రకాలుగా వైసీపీ పార్టీ డ్యామేజ్ అయింది. ఇప్పటికైనా సరే ఆ గుణపాఠాన్ని తీసుకుని అధికారం మనకు శాశ్వతం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, అవతల అధికారంకి వస్తే మన కార్యకర్తల పరిస్థితి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. కుప్పం జోలికి వెళ్లారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అదే విధంగా వైసీపీ అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎవరిని వదలలేదు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఎవరిని వదలలేదు. వదలకపోవడంతో పాటు అవమానకరంగా, ఆర్థికంగా చివరికి ఎంత దిగజారలో అంత దిగజారినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మరి అధికారం మారితే పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. ఇదే ఇప్పుడు జరిగినటువంటిది నిదర్శనం. ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఇలా జరగకూడదు అని చెప్తున్నాను. ఎవరైనా సరే జరగకూడదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తామో అది రాబోయేటువంటి రోజుల్లో మనకి మళ్ళీ అది తిరిగి వస్తుంది. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు కాబట్టి. 30 సంవత్సరాలు నేనే సీఎం గా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మారు. ప్రజలకు డబ్బులు ఇస్తున్నాం కదా అనేటువంటి కోణంలో ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అనుకున్నారు. ప్లస్ కొంతమంది నాయకులకి ఏదైనా అటు ఇటుకి ఏదైనా కొద్ది గొప్ప డౌట్ నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో, వస్తే మన పరిస్థితి ఏంటనేటువంటి విధంగా భయభ్రాంతులకు గురైపోయారు. దాని రిజల్ట్సే 11. ఇప్పుడు పులివెందులో జరిగినటువంటి ఎలక్షన్స్ లో నేను చెప్తుంది ఒకటే, వైసీపీ పార్టీకి దయచేసి పార్టీ ఎవరు నాశనం అయిపోవాలని కోరుకోరు, పార్టీ ఉండాలని కోరుకుంటారు, ప్రజల తరఫున పోరాడాలని కోరుకుంటారు, అన్ని మాట్లాడుతారు, నేను చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొంచెం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అధికారం శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్లి ఏ తప్పులు జరిగినాయో వాటిని అనాలిసిస్ చేసుకొని మేధో మదనం చేసుకొని
మేధావులందరూ కూర్చొని మేధోమథనం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే శాశ్వతంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. మామూలుగా ఈ కేసులు అంటారా, కేసులనే కామన్ గా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు టీడీపీ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు కదా, ఏమైంది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసారు. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి వీళ్ళు కేసులు పెడతారు. మరి ఏమవుతుంది, కొన్ని రోజులు జైలు ఉంటారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇది కామన్ గా జరిగేటువంటి ఒక రొటేషన్, ఆహార చక్రం అంటారు కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అట్లాగే ఇది కూడా ఒక చక్రం అన్నమాట. కాబట్టి ప్రశ్నించేటువంటి గొంతుల జోలికి వెళ్ళకూడదు ఒకటి. ప్లస్ అది కూడా కాకుండా కార్యకర్తల్ని ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. రెండు, నా నాయకుల్ని ఏదో వాళ్ళు ఏదో డబ్బులు పెడతారు, ఏదో గెలుస్తారు, సీట్లు కావాలి కాబట్టి, నేను సీఎంని కావాలి కాబట్టి నాకు బలం కావాలనేటువంటి విధంగా మనం చూడకూడదు. ఎందుకంటే ఏ నాయకులైనా సరే ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని వస్తారు. వాళ్ళ మాటలు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అన్న మా నియోజకవర్గం మీ పని ఉందన్నా, ఇది చేయండి అన్నారంటే మన అమ్మఒడి ఇత్తనంగా, మన లేకపోతే ఇంకోటి ఇత్తనంగా, మన సంక్షేమ ఇత్తనంగా ఆ సాల్లే అని ఖచ్చితంగా గెలుస్తావులే అని చెప్పేసి పంపించడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వ లక్షణాలు లేవని ఇక్కడ ఎవరు అనరు. కానీ అంతకంటే భయంకరంగా డామినేట్ చేసేటువంటి కక్షపూరితమైనటువంటి విధానం ఉంది. దీన్ని సరి చేసుకోగలిగితే మంచి నాయకత్వాన్ని చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఇది ఒక పులివెందుల ఎలక్షన్స్ అనేవి ఒక పెద్ద కొనపాటు. మరేమంటే చూడు, ఇది నా అభిప్రాయం.